ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేది అతనితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనగా యేసు ప్రభువుల వారు, మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఒక ఆశతో లక్ష్యంతో తలపెట్టినటువంటి టీవీ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభునామాన్ని ఇంపరుస్తూ, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆదరిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు ఇలాగా దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి కొంతమందిని జ్ఞాపకం చేసుకొని మనము వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభు సన్నిధిలో వారి విషయమై విజ్ఞాపన చేసి మధ్యవర్తిత్వం యొక్క అవసరత లేదు, కానీ వాళ్ళకి దేవునికి మధ్యలో నిలబడి వారిని సంపూర్ణమైన స్వస్థతలోకి నడిపించాలని, కొంతమంది క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎటువంటి క్యాన్సర్ అయినా, ఏ స్టేజ్ అయినా, ఫస్ట్ అయినా, సెకండ్ అయినా, థర్డ్ అయినా, లాస్ట్ స్టేజ్ అయినా, ఏ స్టేజ్ అయినా కానీ దేవుడు అద్భుతం జరిగించగలడు. దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. ఎందుకంటే మృతులను సహితము ఆయన సజీవులుగా చేశాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, రక్షింప నేరకున్నట్లు నీ హస్తము కొరచ కాలేదు, స్వస్థపరచ నేరకున్నట్లుగా నీ హస్తము కొరచ కాలేదు. నీ హస్తాన్ని చాపి మీ దాసులు అనేకులను, మీ బిడ్డలను, కుమార్తెలను మీరు స్వస్థపరుస్తున్నారు. అందరూ బట్టి మీకు వందనం చేయిస్తున్నాం అయ్యా. మీకు వందనం చేయిస్తున్నాం. మీ దాసులు సిరిల్ పార్ల్ సార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు సంపూర్ణమైన స్వస్థ అనుభవంలో మీరు తీసుకోనండి, మీ కార్యం జరిగించండి. ప్రభువా మీకు వందనాలు. అంతేకాకుండా మీ దాసురాలు ప్రభావతి సిస్టర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ కుమార్తెను మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. అంతేకాకుండా సహోదరుడు స్వరాజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ముగ్గురు బిడ్డలను మీ చేతిలో సమర్పిస్తున్నాం. నీతి సూర్యుని రెక్కలు వారికి ఆరోగ్యమును కలుగు చేయాలి ప్రభువా. వారు తీసుకుంటారు వేరు ట్రీట్మెంట్స్, ఆంధ్రాలోనో లేకపోతే తమిళనాడులో ఇంకెక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా అయ్యా, వారి వైద్యం నిమిత్తమై విస్తారమైన ధనం ఖర్చు చేస్తున్నప్పటికీ మీ కార్యము జరిగించమని కోరుకుంటాం. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా మీరు జరిగించబోతున్నటువంటి ఒక అద్భుతమైన, శాశ్వతమైనటువంటి స్వస్థత కొరకే మీ మీద ఆధారపడుతున్నాం. ఈ ముగ్గురు బిడ్డలు మీరు దర్శించమని అనుకుంటున్నాం ప్రభువా. మాకు తెలియకుండా అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు చెప్పుకోలేక దాన్ని మనసులో దాచుకుంటూ, చెప్పుకుంటే ఏమవుతుంది, ఏమనుకుంటారు, ఏంటి అనేటువంటి అభిప్రాయాల్లో ఉన్నట్టు మా ప్రియులు అనేకులు ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో మీ వాక్యం మేము వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. మా ఆత్మతో మీరు ఆత్మస్వరూపిగా ముచ్చటించమని అడుగుతున్నాం. ఈ ఆత్మ పరమాత్మల సంభాషణలో ప్రభువా అయ్యా, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఆలకించేవారుగా ఉండగలుగుతూ సాయం చేయండి. వినగలిగినట్టు చెవులను, గ్రహించగలిగినటువంటి మనసును మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సమయంలో శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం కొరకు, అంతేకాకుండా శాంతి టీవీ ద్వారా వేరు ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరిని బట్టి మీ సంధానానికి వస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా రాజా మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాల్లో, ఈ పట్టణంలో, మా నగరములో, మా రాష్ట్రంలో, మా దేశంలో మీ కార్యములు నూతపరచమని, వాక్యం వినేటువంటి ఒక విప్లవం, వాక్యం చదువుకునేటువంటి, ధ్యానించేటువంటి, వాక్యం బోధించేటువంటి ఒక విప్లవం మా ప్రాంతాల్లో, మా దేశంలో రావాలని మేము కోరుకుంటున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్న ప్రసారమైనటువంటి సందేశంలో, నిన్నటి టీవీ కార్యక్రమంలో అందరూ పవిత్రులు కాదు, అలాగని అందరూ అపవిత్రులు కాదని, అందరూ పవిత్రులు కాదు అనేటువంటి స్టేట్మెంట్ని యేసు ప్రభు ఎందుకు చెప్పాడు
ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అనేటువంటి మాటలు మనము గత ఎపిసోడ్లో ఆలోచించాం. అవును, అందరికీ పవిత్రులు కావాలని ఆశ ఉన్నప్పటికీ ఆ ఆశ మనల్ని పవిత్రతలోకి నడిపించదు. ఆశ కాదు, ఆచరణ మాత్రమే పవిత్రతలోకి నడిపిస్తుంది. అనగా నేను పవిత్రుడిగా మారడానికి నేను ఏం ఆచరించాలి అని మీరు అడగొచ్చేమో. స్తోత్రం, హల్లెలూయా. నేను మీతో ఈ మాటలు చెప్పి ఉన్నాను కనుక మీరు పవిత్రులై ఉన్నారు. అపోస్తల కార్యములో 15వ అధ్యాయంలో వారిని విశ్వాసం వలన పవిత్రపరిచాడు అని రాయబడింది. విశ్వాసం వలన పవిత్రపరచబడేటువంటి అనుభవం కలుగుతుంది. విశ్వాసం ఏదో మనకు సంబంధించిన వస్తువులను సాధించుకోవడానికో మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు. అపోస్తల కార్యములో 15వ అధ్యాయము, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 9వ వచనం చదువుతున్నాను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు, అనగా పక్షపాతం చూపించలేదు. యూదులమైన మన పట్ల ఏదో ప్రత్యేకమైన స్పెషల్ ఫేవర్ కుమ్మరించాడని కురిపించాడని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకును అన్య జనుల మధ్యలో ద్వారం తెరవబడిన సంగతి జెరూసలేం కౌన్సిల్లో తీసుకువచ్చారు, ప్రస్తావన తీసుకువచ్చారు. దాని గురించే మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. స్తోత్రం. విశ్వాసం వలన పవిత్రపరచబడ్డారు. వారిలో ఉన్నటువంటి పూర్వపు విశ్వాసం వాళ్ళని అపవిత్రపరిచినప్పుడు వచ్చినటువంటి నూతన విశ్వాసం, యేసు మీద ఆధారపడినటువంటి విశ్వాసం, లేదంటే యేసు నుండి కలిగిన విశ్వాసం. దేవుని స్తోత్రం. విశ్వాసము అనే వరము, లేకపోతే విశ్వాసం అనే ఫలం, దీని ఫలితంగా పవిత్రత కలిగింది, శుద్ధీకరణ జరిగింది, క్లెన్సింగ్ జరిగింది, శాంక్టిఫికేషన్ జరిగింది. అనగా అగ్ని చేత కాల్చబడినటువంటి అనుభవం పవిత్రత అంటే. ప్యూరిఫికేషన్ అది పుణ్యకార్యాల వల్ల కలిగేది కాదు, దైవికమైన కార్యం వల్ల జరిగేది. బలిపీఠం దగ్గర నుంచి తీసుకొచ్చిన నిప్పు, ఆ కణిక లేదా బర్నింగ్ కోల్ నీకు తగిలింది కాబట్టి, నీ పెదాలకు తగిలింది కాబట్టి నువ్వు మాట్లాడలేవు కొంతకాలం అని కాదు, నీవు పవిత్రుడు అయ్యవు. పవిత్రమైన భాష మాట్లాడగలవు. దుడుకుతనముతో మాట్లాడిన భాషకి సెలవు చెప్పేసి ఇప్పుడు దైవికంగా మాట్లాడేటువంటి ఒక భాషను నేర్చుకుంటావు. అంటే అన్య భాషల గురించి నేను మాట్లాడడం లేదు. కొంతమంది కొత్త భాష అనగానే వెంటనే అన్య భాషల్లోకి వెళ్ళిపోతున్నారు. అన్నోన్ టంగ్స్ అనగానే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నూతనమైనటువంటి వర్డ్స్, న్యూ వొకాబులరీ, న్యూ లాంగ్వేజ్. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ పవిత్రులు కాదని, ఆలోచనను బట్టి మనం అపవిత్రపరచబడతామని, మన ఆలోచనలు మనల్ని మల్లెపరుస్తాయి. వెలుపల దాని మీద మనం మనసుంచినప్పుడు కలిగేటువంటి ఒక ఆలోచన, యేసుని అప్పగించాలి అనేటువంటి ఆలోచన. అయినా ఏంటి ఆయన అప్పగించేది ఏంటి? ఆయన నాకేమన్యాయం చేశాడు? ఎప్పుడో లేకపోతే కొన్ని దినాల క్రితమే, ఆ సందర్భంలో కాదు, యోహాను సువార్త 13 సందర్భంలోనే కాదు, ముందుగానే స్తోత్రం ఒక ఆలోచన పుట్టించాడట. అపవాది ఆలోచన పుట్టిస్తాడని, అపవాది కార్యాల గురించి మనం ఈ ఆలోచనను బట్టి మనం అపవిత్రమవుతాం. దైవికమైన ఆలోచనలు బట్టి పవిత్రమైతే అపవాది యొక్క ఆలోచనలు బట్టి అపవిత్రం అవుతాం. తర్వాత రెండవదిగా మనం ఆలోచించాం, అప్పగించడాన్ని బట్టి అతడు అపవిత్రయ్యాడు. అప్పగించబోతున్నాడు కాబట్టి, ఈజ్ గోయింగ్ టు బెట్రే ఆర్ హీ బెట్రైడ్ జీసస్. దానివలన దేవుని స్తోత్రం, అతను అప్పగించుకుంటే సమస్య లేదు, అప్పగించుకున్నాడు. ఆరంభ దినాల్లో, శిష్యత్వానికి వచ్చిన దినాల్లో, అనగా తను ప్రభు పిలుపును అందుకొని వచ్చినప్పుడు ఆ బిగినింగ్ డేస్, ఆ ఎర్లీ డేస్, అనగా ఇంచుమించు ఒక 2-2.5 సంవత్సరాల క్రితం, అప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు అప్పగించుకోవడం కాదు, కానీ అప్పగించడం అనేటువంటి అనుభవం ఏర్పడింది. అప్పగించడము అంటే వేరే వాళ్ళని తీసుకోమని నేను అప్పగించడం, ఇవ్వడం, హ్యాండ్ ఓవర్ చేయడం. అప్పగించుకోవడం అంటే నన్ను నేను అప్పగించుకోవడం. ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ మై సెల్ఫ్ టు సమ్వన్ ఆర్ టు గాడ్. అది అందులో ఉన్నటువంటి ఆలోచన. స్తోత్రం. మూడవది ఆంతర్య వాసాన్ని బట్టి, ఆంతర్యంలో ఒకడు వసించాలని ఆశిస్తున్నాడు. అపవాదైనా
దేవుడైనా, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు. ఇద్దరు కలిసి కాపురం చేయలేరు. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినట్లుగా హృదయంలో ఒక సంకీర్ణ అపవాదికి 6 నెలలు, దేవునికి 6 నెలలు అనేటువంటి సింహాసనాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆసీనులయ్యేటువంటి అనుభవం అక్కడ ఉండదనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా ఆవేశాన్ని బట్టి, అతనికి కలిగినటువంటి ఆవేశము అనర్థాలని తెస్తుంది. ఆవేశం అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరిగేటట్టు చేస్తుంది. ఓర్పు కావాలి, ఆలోచన కావాలి. ఆలోచన లేకపోతే విచక్షణ కోల్పోయినప్పుడే మనం ఆవేశానికి గురవుతున్నాం. పిచ్చ కోపం వచ్చిందండి, వెర్రి కోపం వచ్చిందండి అనే మాటలు మనం వింటున్నాం. అంటే అతని ఆవేశాన్ని బట్టి అతడు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, అనుబంధాన్ని తెంపుకున్నాడు. పరిశుద్ధునితో కాకుండా పరిశుద్ధత కోసం మత విధానాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి యాజకులతో స్నేహం చేశాడు కాబట్టి తన అపవిత్రుడైపోయాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది, పాడు చేస్తుంది. మంచి నడవడికను చెడ్డ నడవడిక, దుష్ట సాంగత్యము దుష్ట నడవడికను తయారు చేస్తుంది. దుష్ట నడవడికను మనకు అభ్యసింపజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆలోచనను బట్టి, అప్పగించడాన్ని బట్టి, ఆంతర్య వాసాన్ని బట్టి, ఆవేశాన్ని బట్టి, లేకపోతే ఉద్రేకాన్ని బట్టి, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి స్థితిని బట్టి, ఇంద్రియ నిగ్రహము లేని స్థితిని బట్టి, ఆశా నిగ్రహము లేని స్థితిని బట్టి, due to the lack of the fruit of the Spirit, then what would happen? స్తోత్రం. అక్కడ జరిగేటువంటి పని ఆవేశం, కోపం, ఆగ్రహం, నరుని ఆగ్రహము, నరుని యొక్క కోపం. కాబట్టి ఆవేశపడి తాను అందరి మధ్యలోంచి వెళ్ళిపోయినటువంటి, అందరి మధ్యలోంచి అంధకారంలోకి వెళ్ళిపోయి ఆచార సంబంధమైన మనుషులతో కలుసుకోవడానికి, చేతులు చాపడానికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం అండి. మన సమయము కొద్దిగా ఉంది, అనగా ఇంకొక 14 నిమిషాలు మాత్రం సమయం ఉంది. ఈ 14 నిమిషాల సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీకు తెలిసిన విషయాలు అయిండొచ్చు, అయినప్పటికీ కూడా అదేంటి నాకు తెలిసిన విషయాలే, కొత్త విషయాలు చెప్పలేదే, మర్మాలు చెప్పలేదే అని ప్రతిసారి మర్మాల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయొద్దు. మర్మాలు మంచిదే, మర్మమని చెప్పబడిన ఒక విషయాన్ని గురించి చెప్పబడ్డం కాదు, కానీ మర్మమని చెప్పబడినటువంటిది దాన్ని విప్పి చూపించాలి, లేకపోతే దాన్ని వివరించాలి, దాని గురించి ఒకటి కన్విన్సింగ్ జరగాలి. అప్పుడు అది మర్మం అండి. ఆ మర్మము బయలుపరచబడింది. స్తోత్రం. Once it was a mystery, but it's revealed. ఎన్నో అర్థం కాని విషయాలు మనకున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావని ఆయన అడగగా, యేసు నేను వెళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. నువ్వు ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావు. చదువుదాం, వాడుక భాష బైబిల్లో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి నేను చదువుతున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. పీటర్ ఇంటర్జెక్టెడ్, బట్ మాస్టర్, వేర్ ఆర్ యూ గోయింగ్? Jesus replied, where I am going, you won't be able to follow, but one day you will follow me there. I am leaving. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను నువ్వు వెంబడించలేవు, నా వెనకాల రాలేవు, నాతో కలిసి రాలేవు. అయ్యా బాబు, నువ్వు ఎక్కడైనా బేతెల్లోనో, ఎరికోలోనో, లేకపోతే గిల్గాల్లోనో ఎక్కడో చోట ఆగిపో
అని శిష్యుడైనటువంటి ఎలీషాకి చెప్పినప్పటికీ ఎలీషా వినకుండా గుడ్డిగా ఆయన్ని వెంబడించాడు, మూర్ఖంగా ఆయన్ని వెంబడించాడు. ఆయన గురువు గారు నీ దేవుడు తీసుకొని పోయిన సందర్భం ఇవన్నీ మనకు తెలుసు. స్తోత్రం. ఇక్కడ మన టైటిల్ కూడా చూడండి, ఇప్పుడు కాదు తర్వాత. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 13:36. సీమోను పేతురు, ప్రభు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. యేసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తర్వాత నన్ను అనుసరించగలుగుతావు అని అన్నాడు. ఎక్కడికో చోటకి, అయినా నీకెందుకే బాబు, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అన్నాం, కానీ తండ్రి యొద్దకు వెళ్తున్నానని చెప్పాడు. నేను స్థలం స్థిరపరచడానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్తున్నాను, లేదా ఎలా వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయాలు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు అనే విషయాలు ఆయన చెప్పడం జరిగింది. స్తోత్రం. ఇక్కడ రాయబడినట్టు మాటలు, అతను చెప్తున్నట్టు మాటలు, ఇప్పుడు కాదు, నాట్ నౌ, నాట్ రైట్ నౌ, ఇప్పుడు కాదు. ఇప్పుడు రావాలనుకున్నా నువ్వు రాలేవు, ఒకరోజు వస్తావు. వన్ డే యూ వుడ్ కమ్. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నువ్వు వస్తే వస్తావు, లేదా లేదని కాదు, నువ్వు వచ్చేదవు. ఆయన మనకన్నా ముందుగా వెళ్ళాడు, ముందుగా మరణించాడు యేసు సిలువలో, ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతున్నటువంటి యేసు. స్తోత్రం. ఆయన చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నాకన్నా ముందుగా వెళ్తామని కాదు, నాకన్నా నా వెనకాల వస్తావు ఇటువంటి కాదు, కానీ నీవు నాతో కూడా ఉంటావు పరదేశంలో. అతడు ప్రార్థించిన దానికి, అతను అడిగిన దానికి, యేసు చెప్పిన దానికి మధ్యలో ఉంటే తేడా గమనించాలి. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు తర్వాత జరిగినట్టు విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రాలేవు, మన టైటిల్ కూడా అదే. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు, తర్వాత. నాట్ నౌ, దెన్, వన్ డే. ఇప్పుడు కాదు, ఒకరోజు. ఈరోజు నీ మరణదినం కాదు, ఈరోజు నీ జన్మదినం. ఈరోజు నీ మరణదినం కాదు, ఈరోజు నువ్వు ప్రభువు కోసం కొత్తగా పని చేయాల్సిన దినం. ఈరోజు నువ్వు సేవ చేయాల్సిన దినం. ఈరోజు సేవలోకి రావాల్సిన దినం. ఈరోజు సాక్ష్యం పంచుకోవాల్సిన దినం. స్తోత్రం. హల్లెలూయా. షాపింగ్లకు వెళ్ళాల్సిన సమయం కాదు, సచివాలయాలకు వెళ్ళేటువంటి సమయం కాదు, సర్కారు ఆసుపత్రులకు వెళ్ళేటువంటి సమయం కాదు. ఇది దిస్ ఈస్ ద డే, దిస్ ఈస్ ద టైమ్ టు డూ మినిస్ట్రీ హియర్ అండ్ దేర్. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు అంటే అసలు ఎప్పటికి కాదని కాదని అర్థం. ఇప్పుడు కాదంటే, నాట్ నౌ అంటే వన్ డే, మేబీ ఇన్ కమింగ్ డేస్, ఇన్ ద ఫ్యూచర్ అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇప్పుడు నువ్వు ఒక ప్రయాణం, ఒక మర్మంగా ఉంది. ఆ ప్రయాణం, నేను చేస్తున్న ప్రయాణం నువ్వు చేయలేవు. నేను తాగుతున్న పాత్రలో నువ్వు తాగొచ్చేమో. తాగాడు అతను, అనగా అటువంటి శ్రమలు అనుభవించాడు. యేసు అనుభవించిన శ్రమలు లాంటి శ్రమలు. స్తోత్రం. యేసు శ్రమ పడ్డానికి, పేతురు శ్రమ పడ్డానికి తేడా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఒక ప్రయాణం, ఇప్పుడు కాదు, తర్వాత. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13:7. యోహాను సువార్త 13:7. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీద తెలుసుకుందువని అతనితో చెప్పగా, ఇక మీదట తెలుసుకుందువని. ఇక మీదట, ఇప్పుడు తెలుసుకోలేవు, ఇప్పుడు అర్థం కాదు నీకు. ఏంటిది? ఇప్పుడు దొక మిస్టరీ. కానీ వన్ డే యూ వుడ్ నో, వన్ డే యూ విల్ నో ద ట్రూత్. అసలు ఎందుకు కాళ్ళు కడిగాడనో, లేకపోతే పలాని పని ఎందుకు చేశాడనో, అసలు ఏంటిదంతా అనో, అసలు యేసు ఎందుకు వచ్చాడంటే విషయాలు నీకు ఇప్పుడు తెలియదు. అసలు దేవాలయంలోకి వెళ్ళి శుద్ధీకరణ ఎందుకు చేశాడు, ఈ విషయాలన్నీ నీకు తెలియదు. వన్ డే యూ వుడ్ నో.
ఒక రోజు అనబడిన రోజు వస్తుంది. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. యోహాను సువార్త 13:7. నేను చేయుచున్నది ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబులు శిష్యులని మీకు తెలియదు, కానీ మీరందరూ ఒకరోజు అంటే ఏ రోజు అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. మూడో విషయాన్ని, ఒక కార్యాన్ని గురించినటువంటి మర్మం, ఒక ప్రయాణాన్ని గురించిన సంగతి, ఒక కార్యాన్ని గురించినటువంటి సంగతి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13:28. యోహాను సువార్త 13:28. స్తోత్రం. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతానులో ప్రవేశించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 28. ఒక మాట గురించి 28. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పాను, అది భోజనం కూర్చున్న వారిలో ఎవరికి నీ తెలియలేదు. భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఎవరికి, శిష్యుల్లో ఎవరికి, 12 మంది శిష్యుల్లో ఎవరికి, లేదా యూదా సంగతి పక్కన పెట్టిన 11 మంది శిష్యుల్లో ఎవరికి తెలియకపోయింది. ఒక మాట గురించి తెలియదు, ఇప్పుడు తెలియదు, కానీ ఒక మాట గురించి రేపు తెలుస్తుంది, అనగా ఫ్యూచర్లో ఒకరోజు తెలుస్తుంది. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో యూదాకేం జరిగిందో వాళ్ళు తెలుసుకున్నారు. యూదా చనిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యూదాను గురించినటువంటి ప్రవచనాలు మనకు తెలిసిన విషయమే, వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. కానీ ఒక మాట గురించి, ఏ మాట, ఎందుకు ఇలా చెప్పాడు? నువ్వు చేసే పని త్వరగా చేయి. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ వెరీ క్విక్లీ. నాకు సమయం లేదు, నీకు సమయం లేదు, సమయము చాలా తక్కువ ఉంది, కాబట్టి నువ్వు చేయాలనుకుంది చెయ్యి. యేసు చెప్పిన మాట ఎందుకు చెప్పాడో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాదు తర్వాత అంటున్నప్పుడు ఒక ప్రయాణం గురించి, అది ఇప్పుడు కాదు, ఇంకెప్పుడో, మరి రేపు ఎప్పుడైనా. స్తోత్రం. ఒక కార్యాన్ని గురించి, ఒక పని గురించి ఇప్పుడు అర్థం కాదు. ఈ కాళ్ళు కడగడం అసలు ఏంటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? ఆయన ఏంటి అందరు కాళ్ళు కడగడం ఏంటి అన్న విధంగా ఆలోచన వస్తుంటే ఆ కార్యాన్ని గురించి మీకు ఇప్పుడు అర్థం కాదులేండి. పరిశుద్ధాత్ముడు లేడుగా, హోలీ స్పిరిట్ యొక్క ఇన్వాల్వింగ్ లేదు కదా, అందుకని మీకు అలాగే పిచ్చి పిచ్చి కనిపిస్తుంటాయిలేండి. స్తోత్రం. మూడవ విషయము ఒక మాట గురించి. ఏ మాట? ఏ మాట అంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, లేదా నువ్వు చేసే పని త్వరగా చెయ్యి అనేటువంటి మాటలు శిష్యులకు అర్థం కాలేదు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 38వ వచనం. స్తోత్రం. ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కోయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదో చేయాలని తాపత్రయం కలిగి ఉన్నావు, తపన కలిగి ఉన్నావు, బాగానే ఉంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై లార్డ్. నా ప్రభువు కోసం నేను ఏదో చేయాలి. ఏం చేయాలబ్బా? ఆయన దెబ్బలు తింటున్నప్పుడు, ఆయన గాయపరచబడుతున్నప్పుడు, ఆయన శిక్షించబడుతున్నప్పుడు నేను కూడా ఆ శిక్షను, ఆ గాయాలను, ఆ నొప్పులను, బాధలను కొద్దిగా సగం భరించితే బాగుండేది అన్న విధంగా ఈ రోజుల్లో ఎవరు ముందుకు రావడం లేదు. 4వ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. తను అప్పటికప్పుడే యేసు కోసం చనిపోవాలనుకున్నాడు. నో, నీ సమయం ఇంకా రాలేదు. యేసు సమయం వచ్చింది, కానీ పేతురు, యోహాను, యాకోబుల ఇతర అపోస్తుల యొక్క సమయం రాలేదు. సమయం వస్తుంది. ఒక అర్పణకు ఒక సమయం ఉంది. ఒక ప్రయాణాన్ని గురించి తెలియదు, రెండోది ఒక కార్యం గురించి తెలియదు, మూడోది ఒక మాట గురించి తెలియదు, 4వది ఒక అర్పణ గురించి, నన్ను నేను అర్పించుకోవడం గురించి. ఎప్పుడు? నన్ను నేను అర్పించుకోవడానికి ఏదో సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మంచి రోజు కోసం చూడాల్సిన అవసరం లేదు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా శరీరమును సజీవ యాగముగా. స్తోత్రం,
హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కాదండి, తర్వాత. ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడేం తినొద్దు, ఇప్పుడేం చేయొద్దు, తర్వాత చూసుకుందాం అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటే తర్వాత, నెక్స్ట్, నాట్ నౌ బట్ నెక్స్ట్. ఒక ప్రయాణం గురించి, ఒక కార్యం గురించి, ఒక మాట గురించి, ఒక అర్పణ గురించి, 4 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అవి అప్పుడు కాదు, తర్వాత. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దయచేసి తాల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు కాదు, తర్వాత. ఒక ప్రయాణం గురించి, ఒక కార్యం గురించి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిప్పుడు అర్థం కాలేని విషయాలు ఒకరోజు అర్థమవుతాయి, మీరు అర్థమయ్యేటట్టు చేస్తారని, పరిశుద్ధాత్మను పంపి మీరు మాకు వీటన్నిటిని బయలుపరుస్తారని మీ వాక్యంలో గ్రహిస్తున్నాం. ప్రభువా మాటలు, ఈ మాటలు నేను కాదు ఇంకెవరు చెప్పినా కానీ కేవలం వినువారు మాత్రమే ఉండకుండా విన దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు శాంతి టీవీలో మన కార్యక్రమాలు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఒక్క శనివారం మాత్రం కాస్త సాయంత్రం రిపీటేషన్లో కాస్త సమయం మార్పిడి ఉంది, 3:30 నుంచి సాయంకాలం 4 గంటల వరకు. కనుక ఈ కార్యక్రమాలు వీక్షించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే పంపించండి. ఆత్మ సంబంధంగా, పరిచయంలో, స్నేహంలో ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.